వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే గైస్, ఈ వీడియోలో ఏంటంటే మీకైతే ఒక ఇంపార్టెంట్ ఏంటంటే నెట్వర్కింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. హ్యాకింగ్ లో నెట్వర్కింగ్ నేర్చుకోకుండా హ్యాకింగ్ నేర్చుకుంటాను అనేది అయితే ఇంపాసిబుల్. ఎందుకంటే నెట్వర్కింగ్ అర్థమైతేనే మనకి హ్యాకింగ్ గురించి అయితే అర్థమయ్యేది. ఎందుకంటే పూర్తిగా హ్యాకింగ్ బేస్ అయ్యేదంతా నెట్వర్కింగ్ ఉన్నాయి గైస్. మనకైతే సచ్ లైక్ ఎలాంటివంటే పోర్ట్ అంటే ఏంది, ప్రోటోకాల్ అంటే ఏంది, ఐపీ అంటే ఏంది, మ్యాక్ అడ్రస్ అంటే ఏంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే ఉంటాయి గైస్. సర్వర్ అంటే ఏంది, ఇలాంటివి అన్ని ఉంటాయి గైస్. ఇవన్నీ తెలుసుకోవాలి, లేకుంటే మీకైతే హ్యాకింగ్ అనేది అర్థం కాదు. ఈ వీడియోలో అయితే కొంచెం బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అయితే నెట్వర్కింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. అది కూడా పార్ట్స్ వైజ్ అయితే ఇస్తాను. అయితే ఈ వీడియోలో అయితే కొంచెం ఒక మినిమం నాలెడ్జ్ అయితే ఇస్తా. బేసిక్ నాలెడ్జ్ అసలు ఐపీ అంటే ఏంటి ఇలాంటివన్నీ అయితే నెక్స్ట్ వీడియో నుంచి అయితే కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వెళ్తుంది గైస్. మన దాంట్లో అయితే నెట్వర్కింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్, నేనైతే వెయిట్ గైస్, నేనైతే ఒక టెక్స్ట్ నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేస్తాను. నాకు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ గైస్, ఇదంతా క్లోజ్ చేసేది. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను అంటే నేనైతే ఒక ఫుల్ స్క్రీన్ చేస్తాను. ఫుల్ స్క్రీన్ చేసేసి నేనైతే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే గైస్, నెట్వర్క్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ డివైస్ నుంచి ఇంకొక డివైస్ కి ఒక పర్టికులర్ డేటా అనేది షేర్ అవుతుంది మనకి. అసలు నెట్వర్క్ ఏంటో ఈ వీడియో అయితే చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే నేనైతే నా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడైతే మీకు కంప్యూటర్ టు కంప్యూటర్ అన్న ఒక ఇమేజ్ ఇస్తా. ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెట్వర్క్ అంటే ఏంటో చూపిస్తా చూడండి మీకు. ఇక్కడ ఇక్కడ 2 కంప్యూటర్స్ ఉన్నాయి కదా మనకి. ఇది ఎందుకు రెండు వేరే చూపిస్తా అండి ఇమేజ్ మీకు. ఓకే, ఇక్కడ ఈ ఒక ఇమేజ్ అయితే నేనైతే డౌన్లోడ్ చేస్తా ఫస్ట్ గా. ఇక్కడ చూడండి గైస్, మనకి ఏంటి నెట్వర్క్ అంటే అసలు ఏంటి నెట్వర్క్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చెప్పి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గైస్, ఇది వచ్చేసి PC1, మా ఇంట్లో ఉన్న PC గైస్. ఇది వచ్చేసి మా ఒక ఫ్రెండ్ ఇంట్లో, అంటే మా పక్కింటి అబ్బాయి యొక్క PC. ఇప్పుడు ఏం చేస్తాం అంటే మేమిద్దరం నా PC నుంచి ఒక వైర్ అనేది తన PCకి అయితే కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఏమి ఫామ్ అవుతుంది, ఒక నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది అంటారు? అసలు ఏంటి, ఇక్కడ వైర్ అయితే మనం కనెక్ట్ చేసాం కదా నా పీసీ నుంచి ఈ పీసీకి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మన నా పీసీలో ఉన్న డేటా అంతా ఈ యొక్క పీసీ అయితే యాక్సెస్ చేయొచ్చు, తర్వాత షేర్ చేసుకోవచ్చు. ఈ పీసీలో ఉన్న డేటా ఈ పీసీలో అయితే నేను ఆ, తెచ్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ పీసీలో ఉన్న డేటా నేనైతే ఇక్కడికైతే షేర్ చేసుకోవచ్చు. దీన్ని నెట్వర్క్ అంటారు గైస్. ఏం లేదు, సింపుల్ గా చెప్పుకోవాలంటే మనకైతే ఒక పర్టికులర్ కేబుల్ అనేది కనెక్ట్ అయింది కాబట్టి ఇలా ఇలా ప్రపంచం అంతా కేబుల్స్ ఉంటాయి కదా. మనకి నెట్వర్క్ అనేది ఊరికి రాదు గైస్. మనకి ఇప్పుడు మొబైల్లో యూజ్ చేస్తున్నా కానీ టవర్ నుంచి వస్తుంది అంటే టవర్ కి ఒక పర్టికులర్ కేబుల్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇలానే నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే గుర్తు పెట్టుకోండి. తర్వాత వచ్చేస్తే మనకి ఏంటంటే ఒక పర్టికులర్ అంటే మనం సెండ్ చేసిన డేటా ఒక పర్టికులర్ డివైస్ కి ఎలా వెళ్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒక నెట్వర్క్ కనెక్ట్ కాలేదు. నేనైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉండా, మా ఫ్రెండ్ వచ్చేసి యూఎస్ఏలో ఉన్నాడు అనుకున్నాం. మనం సెండ్ చేసిన డేటా ఒక పర్టికులర్ ఆ కంప్యూటర్ కి ఎలా వెళ్తుంది అంటే అది వచ్చేసి ఎలా అంటే ఐపీ అడ్రస్ గైస్. ఇక్కడ చూపిస్తే చూడండి మీకైతే అసలు ఏంటి ఐపీ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా ఐపీ అడ్రస్ ఏంటి, ఐపీ అడ్రస్ సింపుల్ గా చెప్పాలంటే ఐపీ అడ్రస్ అంటే ఏం లేదు గైస్, మనకి ఒక ఐడెంటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కి వచ్చేస్తే మనకి మీకు ఒక పేరు అనేది మీ పేరెంట్స్ పెట్టింటారు ఐడెంటిఫికేషన్ కోసం పిలుస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారు, అక్కడ వచ్చేసి మీకు మేము ఒక పేరు పిలుస్తాం. మేము ఆ 10 మందిలో ఒకరి పేరు పిలిస్తే ఆ పేరు ఎవరైతే ఉందో వాళ్ళు మాత్రమే పలుకుతారు కదా. అలానే ఈ యొక్క ఐపీ అడ్రస్ అనేది అంటే ఒక పర్టికులర్ ఐపీ అంటే ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ అనేది ప్రతి ఒక్క డివైస్ కనెక్ట్ అయింటుంది. అంటే ప్రతి ఒక్క డివైస్ అంటే ప్రతి ఒక్క డివైస్ కాదు గైస్, ఇంటర్నెట్ కి ఆ డివైస్ అయితే కనెక్ట్ అయి ఉంటుందో ఆ ఒక్క డివైస్ కి ప్రతి ఒక్క డివైస్ కి అయితే ఐపీ అడ్రస్ అనేది అసైన్ అయి ఉంటుంది. ఇలా అంటే ఆ యొక్క ఐపీ అడ్రస్ వచ్చేసి ఇలా ఒక సింపుల్ ఫార్మాట్ అయితే చూపిస్తాడండి. ఇక్కడ వచ్చేసి 192.168.12.23 ఇది వచ్చి ఒక శాంపుల్ ఐపీ అడ్రస్ అయితే తీసా. ఇలానే ఉంటుంది ఐపీ అడ్రస్ అంటే వేరే ఏ విధంగా ఉండదు మీకైతే. దీంట్లో వచ్చేసి ఇలా ఉంటుంది ఐపీ అడ్రస్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి ఒక పర్టికులర్ డివైస్ కి అయితే అసైన్ అవుతుంది. ప్రతి ఒక్క డివైస్ కి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యింది. దీని ద్వారా మనకి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్
ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక పర్టికులర్ గా ఐపీ అడ్రస్ కి అయితే ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ నుంచి ఒక డేటా అనేది రిక్వెస్ట్ చేశాను సర్వర్. నేను రిక్వెస్ట్ చేశాను. నేనైతే నా క్రోమ్ బ్రౌజర్ నుంచి ఒక రిక్వెస్ట్ చేసి ఇలాగా కంప్యూటర్ టు కంప్యూటర్ అనేది ఒక ఫోటో కోసం ఇమేజ్ కోసం అయితే టైప్ చేయగానే అదేం చేస్తుంది అంటే ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తారు సర్వర్. ఆ సర్వర్ లో వెతుకులాడి మనకైతే రీసెండ్ చేస్తారు. రీసెండ్ చేసేటప్పుడు వేరే మా యొక్క ఐపీ మా ఎగ్జాంపుల్ సారీ గైస్, ఇక్కడ మా రూటర్ కనెక్ట్ అయిన వేరే డివైస్ కి అయితే వెళ్ళొచ్చు కదా. కానీ ఎందుకు నా డివైస్ కి వచ్చేస్తుందంటే దానికి కారణం ఐపీ అడ్రస్. ఎందుకంటే ఈ ఐపీ నుంచి రిక్వెస్ట్ పెట్టాం కాబట్టి అదైతే ఈ ఐపీకి మాత్రమే రిప్లై వస్తుంది, వేరే ఐపీకి వెళ్ళదు ఆ డేటా అనేది. ఎందుకు ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పెట్టాం. ఇది గైస్ ఐపీ అంటే, ఐపీ అడ్రస్ అంటే. నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఐపీ వర్షన్స్. ఏంటి బ్రో ఈ ఐపీ వర్షన్స్ మళ్ళీ కొత్తగా అంటే ఉంటుంది గైస్. కొంచెం నెట్వర్క్ లో చాలా మందికి తెలియని వాళ్ళకైతే ఐపీ అడ్రస్ అనేది వినింటారు కానీ ఐపీ వర్షన్స్ అనేది వినింటారు చాలా మంది అయితే. ఇక్కడ నెట్వర్క్ అస్సలు తెలియని వాళ్ళైతే ఇక్కడ ఐపీ వర్షన్స్ అంటే ఏం లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఐపీలో 2 వర్షన్స్ ఉంటాయి. ఎలా వచ్చాయి అని చెప్తానండి మీకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ వర్షన్ 4 వచ్చేసి, తర్వాత ఐపీ వర్షన్ 6 ఇంకొకటి. ఏంటి బ్రో ఇవి ఐపీ వర్షన్ 4 ఐపీ వర్షన్ 6 అంటున్నాం అంటే ఏం లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఐపీ వర్షన్ 4 అనేది ఫస్ట్ మనకి ఐపీ అడ్రస్ అనేది అయితే అసైన్ చేశారు. అంటే ఇది వచ్చేసి ఐపీ వర్షన్ 4 అంటే 32 బిట్ ఉంటుంది గైస్. 32 బిట్ అనేది ఐపీ వర్షన్ 4. ఎందుకు మళ్ళీ ఐపీ వర్షన్ 6 వచ్చిందంటే మనకి ఐపీ వర్షన్ 4 అంటే ఇప్పుడు ఇంటర్నెట్ కాలం పెరుగుతుంది కదా guys, చాలా మంది అయితే డివైస్ మార్కెట్ లో అయితే సేల్ అవుతున్నాయి. ప్రతి ఒక్క డివైస్ కి అయితే ఒక ఐపీ అడ్రస్ అయితే అసైన్ చేయాలి కదా. అలా ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ అయితే ఉంటాయి గైస్. ఆ ఐపీ అడ్రస్ లో అయితే ఐపీ వర్షన్ 4 అనేది కంప్లీట్ అయినందువలన మనకైతే ఐపీ వర్షన్ 6 ఐపీ అడ్రస్ అని అయితే వచ్చాయి. ఇది వచ్చేసి మనకి మాక్సిమం చాలా ఐపీ అడ్రస్ అయితే ఐపీ వర్షన్ 4 ఉంటాయి మనకి మొబైల్స్ కి అయితే. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇది తెలుసుకున్నాం కదా మనకి. దీని తర్వాత వచ్చేసి మనకైతే టీసీపీ ఐపీ గైస్. ఏంటి టీసీపీ/ఐపీ ఏంటి టీసీపీ ఐపీ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అసలు మాకు తెలియదు అంటే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి మీకు. టీసీపీ అంటే ఏం లేదు గైస్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. తర్వాత వచ్చేసి /ఐపీ అడ్రస్. ఒక ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ సింపుల్ గా. దీన్ని ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఒక స్టోరీ చెప్తాడు, స్మాల్ స్టోరీ అయితే మీకు. మనకైతే ఫస్ట్ నెట్వర్క్ ఫామ్ అయింది ఎక్కడంటే యుఎస్ఏలో గైస్. ఎలా ఫామ్ అయిందంటే ఫస్ట్ మనకి ఇంటర్నెట్ అనే పేరు వచ్చేసి ఇంటర్నెట్ కాదు గైస్, మనకి ఫస్ట్ పేరు అనేది ఆర్పానెట్. ఏంటి బ్రో ఈ ఆర్పానెట్ కొత్తగా ఉందంటే కొత్తగా ఏం లేదు గైస్. ఫస్ట్ ఇంటర్నెట్ వచ్చింది అంటే ఫస్ట్ మెసేజ్ సెండ్ చేసింది అంటే ఈ యొక్క ఆర్పానెట్ ఒక ల్యాబ్ నుంచి అయితే ఫస్ట్ వచ్చేసింది మనకి ఇంటర్నెట్ అనేది. అది వచ్చేసి యుఎస్ఏ వాళ్ళ డిఫెన్స్ ల్యాబ్ గైస్, సెక్యూరిటీ డిఫెన్స్ ల్యాబ్. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మనకి ఒక చిన్న స్టోరీ చెప్తాను కదా. మనకి కాలిఫోర్నియా నుంచి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి 500 కిలోమీటర్స్ ఉంది గైస్. అక్కడ ఏం జరిగిందంటే మనకి కాలిఫోర్నియా వాళ్ళు ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ అయితే వైర్ అయితే కనెక్ట్ చేశారు. కాలిఫోర్నియా నుంచి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కనెక్ట్ చేసిన తర్వాత ఒక నెట్వర్క్ ఫామ్ చేయాలని వీళ్ళైతే ఏం చేశారంటే ఫస్ట్ ఒక LOGIN అనే మెసేజ్ అయితే కాలిఫోర్నియా నుంచి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్న కంప్యూటర్ కి అయితే సెండ్ చేశారు. సెండ్ చేస్తే అక్కడ ఏం జరిగిందంటే ఎల్ఓ అనే పేరు ఒక్కటి మాత్రమే పడింది. ఎల్ఓ అనే పేరు మాత్రమే డిస్ప్లే అయింది అక్కడ. జిఐఎన్ అనేది అయితే కనపరావట్లేదు. ఎందుకు కనపరావట్లేదు అంటే ఆ మెసేజ్ అనేది డైరెక్ట్ వెళ్ళి డిస్ప్లే కాలేదు అక్కడ. అక్కడ కొంచెం మిస్టేక్ జరిగింది. డేటా అనేది డైరెక్ట్ వెళ్తే అక్కడ అయితే డిస్ప్లే కాలేదు. అందుకోసం అయితే ఏం చేశారంటే అప్పట్లో మనకి టీసీపీ అనేది అయితే కనిపెట్టారు. ఎందుకు టీసీపీ కనిపెట్టారంటే ఇదేం చేస్తుంది మనకి ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేసాం, ఒక పర్టికులర్ ఇమేజ్ సెండ్ చేసాం, ఒక పర్టికులర్ డేటా సెండ్ చేసాం లేదంటే అది ఏం చేస్తుంది ఈ యొక్క టీసీపీ అనేది అయితే దాన్ని అయితే ముక్కలుగా చేస్తారు మన కాడి నుంచి వెళ్ళేటప్పుడు. ఒక పర్టికులర్ డేటాని సెండ్ చేసినప్పుడు అదైతే కొన్ని పార్ట్స్ వైజ్ గా అయితే కట్ అవుతుంది. కట్ అయ్యి ఆ యొక్క ఇంటర్నెట్ ద్వారా వెళ్ళి కేబుల్స్ ద్వారా వెళ్ళి అతను ఒక కంప్యూటర్ అంటే మనం ఎవరికి తెలిసి చేసామో అతని కంప్యూటర్ లో అయితే అది ఏం చేస్తా అంటే మళ్ళీ రీఅరేంజ్ అవుతుంది. అంటే దాని ఒక ఇక్కడ నుంచి ఎలా పీసెస్ అయితే కన్వర్ట్ అయిందో అక్కడ మళ్ళీ పీసెస్ అన్ని అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి అదంటే మళ్ళీ రీజనరేట్ చేస్తుంది అక్కడ. అంటే సేమ్ ఎలాగైతే పంపించామో అక్కడైతే సేమ్ ఆర్డర్లు అయితే మళ్ళా పీసెస్ అన్ని అటాచ్ అయ్యి అక్కడైతే డిస్ప్లే చేస్తుంది. ఆ విధంగా అయితే టీసీపీ అయితే కనిపెట్టారు. తర్వాత వచ్చేసి ఐపీ అడ్రస్ అంటే ఏంటో చెప్పా మీకైతే. ఇలా ఇక్కడ అయిపోయి చూడండి, ఇది ఐపీ అడ్రస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గైస్ మనకి నెట్వర్కింగ్ లో సర్వర్. అసలు ఏంటి సర్వర్?
అసలు సర్వర్స్ అంటే చాలా మంది ఏంటంటే చాలా చాలా ఊహించుకుంటారు. సర్వర్ అంటే పెద్దగా ఉంటుంది, సర్వర్ రూమ్స్ అంటే చాలా చాలా పెద్దగా ఉంటాయి అంటే అదైతే ఇంపాసిబుల్ గైస్. మన ఇంట్లో కానీ సర్వర్ అయితే తయారు చేసుకోవచ్చు. అంటే సర్వర్ అంటే ఏం లేదు గైస్, సింపుల్ గా చెప్పుకోవాలంటే మీ యొక్క కంప్యూటర్ కానీ సర్వర్ కిందకైతే యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీ యొక్క కంప్యూటర్ కి 24 hours అయితే పవర్ సప్లై ఉండాలి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ సప్లై అండి ఒక నెట్వర్క్ నెట్వర్క్ అనేది ఫుల్ ఇంటర్నెట్ యాక్సెస్ అయితే ఉండాలి గైస్. ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీ యొక్క పీసీని కానీ సర్వర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఈవెంట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మనకి కావాల్సిన వెబ్సైట్ అయితే హోస్టింగ్ చేసుకోవచ్చు. హోస్టింగ్ చేసుకునేటప్పుడు మనకి సర్వర్ అనేది బై చేస్తాం కదా. అలా అంటే ఒక పర్టికులర్ డొమైన్ బై చేసేసి డొమైన్ అనేది మనకి 24 hours పవర్ రిసోర్స్ ఉంటే దాని నుంచి అయితే మనం అయితే ఒక సర్వర్ అయితే తయారు చేసుకోవచ్చు మన పీసీని అయితే. ఇలా అయితే సర్వర్ అంటారు కదా సింపుల్ గా చెప్పుకోవాలంటే. మీకు సర్వర్ అంటే ఇక్కడ ఒకటి చూపిస్తాడండి మీకు అయితే సర్వర్ ఇమేజ్ ఎలా ఉంటుందో. ఇక్కడ సర్వర్ అండ్ గూగుల్ అని అయితే టైప్ చేస్తే నేనైతే ఇమేజ్ లోకి వెళ్తా. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇవి గైస్ సర్వర్స్ అంటే ఇలా ఉంటాయి. కానీ ఇంత పెద్దగా ఉంటాయి బ్రో, మన ఇంట్లో ఎలా సెట్ చేసుకోవాలంటే ఇలాంటివి అయితే అవసరం లేదు గైస్. మన పీసీని కానీ అయితే సర్వర్ కిందకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. అదైతే పెద్ద విషయం కాదు గైస్. మీకు చెప్పాలంటే ఇదంతా టాపిక్ అయిపోయింది కదా, మనకి ఐపీ అడ్రస్ అంటే ఏంటో తెలిసింది. తర్వాత వచ్చేసి మ్యాక్ అడ్రస్. ఏంటి మ్యాక్ అడ్రస్? ఎక్కడంటే అది మ్యాక్ అడ్రస్ మాకు తెలియదే అంటే ఏం లేదు గైస్. మ్యాక్ అంటే ఏం లేదు, మీడియా యాక్సెస్ కంట్రోల్ గైస్. మీడియా మీడియా యాక్సెస్ కంట్రోల్. ఏంటి మీడియా యాక్సెస్ కంట్రోల్ అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇది వచ్చేసి మనకైతే ఒక రూటర్. మనం ఇంట్లో వైఫై వాడుతుంటాం కదా, ఆ ఒక రూటర్ లో అయితే అసైన్ ఏంటది. ఇది ఏం చేస్తుంది అంటే ఒక పర్టికులర్ డివైస్. అసలు ఏంటి ఒక రూటర్ నుంచి అయితే కొంచెం గైస్ మీకైతే ఒక ఇమేజ్ అయితే చూపిస్తే ఇక్కడ. దీనికైతే ఎగ్జాంపుల్ అయితే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది అనుకుంటా. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇమేజ్ లోకి వెళ్తా. ఇమేజ్ లోకి అయితే వెళ్ళి నేనైతే ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి గైస్. ఇక్కడ రైట్ గైస్ ఇక్కడైతే మీకు రూటర్ నుంచి అయితే చూపిస్తా. ఇక్కడ రైట్ గైస్ ఇక్కడైతే చూపిస్తాడండి మీకైతే. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మ్యాక్ అడ్రస్ అంటారు గైస్ మనకైతే. ఇక్కడ చూడండి మ్యాక్ అడ్రస్. ఏంటి మ్యాక్ అడ్రస్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ అని చెప్పే కదా. ఇది వచ్చేసి మనకైతే రూటర్లో అయితే అసైన్ అయింటది గైస్. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఒక పర్టికులర్ రూటర్ లో అయితే నెంబర్ ఆఫ్ డివైస్ అయితే కనెక్ట్ చేసుకుంటారు కదా. ఆ డివైస్ నెంబర్ ఆఫ్ డివైస్ కనెక్ట్ చేసుకున్నప్పుడు అయితే మ్యాక్ అడ్రస్ అనేది అయితే అసైన్ అయి ఉంటుంది ప్రతి ఒక్క డివైస్ కి. రూటర్ అనేది ఒక పర్టికులర్ మ్యాక్ అడ్రస్ అనేది ఒక్కొక్క డివైస్ కి ఒక్కొక్క అడ్రస్ అనేది అయితే అసైన్ చేసింటారు. అదేం చేస్తుంది అంటే ఇప్పుడు పర్టికులర్ ఒక నాకు మొబైల్ ఉంది. నా ఒక మొబైల్ నుంచి అయితే నేనైతే హ్మ్, అసలు నెట్వర్క్ అంటే ఏందనే సెర్చ్ చేశా. నెట్వర్క్ ఒక ఇమేజ్ అయితే సెర్చ్ చేశాను నా మొబైల్ నుంచి. తర్వాత వచ్చేసి నా ల్యాప్టాప్ నుంచి అయితే నాకైతే ఫ్రీ ఫైర్ రిక్వెస్ట్ అయితే పెట్టి గేమ్ అయితే ఆడుతున్నా. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఒక డివైస్ నుంచి అయితే కనెక్ట్, ఒక రూటర్ నుంచి అయితే చాలా మంది అయితే డిఫరెంట్ డిఫరెంట్ సర్చింగ్ అయితే జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు ఆ మ్యాక్ అడ్రస్ నుంచి అయితే ఏం చేస్తుంది అంటే ఒక పర్టికులర్ డేటా ఏం జరుగుతుంది అంటే ఇక్కడైతే మ్యాక్ అడ్రస్ ద్వారా ఒక పర్టికులర్ నా ఒక మ్యాక్ అడ్రస్ నుంచి అయితే ఒక పర్టికులర్ డేటా అయితే రిక్వెస్ట్ చేసిన డేటాని నా ఒక నేను మొబైల్ నుంచి రిక్వెస్ట్ చేస్తే ల్యాప్టాప్ లో అయితే డిస్ప్లే కాదు కదా. ఎందుకు డిస్ప్లే కాదు? ఈ యొక్క మ్యాక్ అడ్రస్ అనేది ఏం చేస్తుంది అంటే చెక్ చేసుకుంటుంది రూటర్ అనేది. మనం రిక్వెస్ట్ చేసింది ఆ మ్యాక్ అడ్రస్ నుంచి అయితే రిక్వెస్ట్ చేసాము, రిటర్న్ ఆ ఒక మ్యాక్ అడ్రస్ కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రిటర్న్ వస్తుంది మనం సెర్చ్ చేసేది. ఆ విధంగా మ్యాక్ అడ్రస్ అనేది యూజ్ చేస్తారు. ఆ రూటర్ కి అయితే అసైన్ అయి ఉంటుంది. మీరు ఎన్ని డివైజులు అయినా కానీ కనెక్ట్ చేసుకోండి గైస్, దానికి అయితే సంబంధం లేదు. ప్రతి ఒక్క డివైస్ కి అయితే ఒక పర్టికులర్ మ్యాక్ అడ్రస్ అనేది అయితే అసైన్ చేసింటారు రూటర్ అనేది. ఇలా మ్యాక్ అడ్రస్ అయితే అంటారు. తర్వాత వచ్చేసి ఏంటంటే గైస్ మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఈ వీడియో అయితే ఇక్కడ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటంటే గైస్ ఓఎస్ఐ మోడల్ గురించి అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓఎస్ఐ మోడల్ అంటే సింపుల్ గా ఇంపార్టెంట్ మోడల్ గైస్. ఇది చాలా గుర్తు, చాలా మంది అయితే నెట్వర్కింగ్ అయితే తెలుసుకోవాల్సిన మోడల్. చాలా చాలా ఇంపార్టెంట్ గైస్ ఓఎస్ఐ మోడల్ అనేది. దీని గురించి అయితే క్లియర్ గా నెక్స్ట్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఏంటి ఓఎస్ఐ మోడల్, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఫామ్ అయింది అనేది అయితే. ఓకే గైస్, చాలా మంది ఏంటంటే ప్రాక్టికల్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే పెట్టాలని అనుకుంటున్నాం, కానీ రీసెంట్ గా ఫేస్బుక్ హ్యాకింగ్ వీడియో అయితే సెండ్ చేసినందుకు అయితే స్ట్రైక్ పడింది గైస్. అందుకోసం అయితే నేనైతే ప్రాక్టికల్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయాలనుకోవట్లేదు. అయితే ఇల్లీగల్ కిందకి వచ్చేటివి అయితే మీకైతే ఇల్లీగల్ వీడియోస్ కావాలంటే మన
టెలిగ్రామ్ ఛానల్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయా, లేదంటే మీకు అలాంటి వీడియోస్ కావాలన్నా, లేదంటే హ్యాకింగ్ కంటెంట్ అంటే కోర్సెస్ కావాలన్నా హ్యాకింగ్ కి సంబంధించినవి, లేదంటే ప్రోగ్రామింగ్ కోర్సెస్ కావాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తా గైస్. మీకు ఇంకా ఎటువంటి ఏదైనా వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే ఒక్కసారిగా అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే మీరు ఎలా ఉందో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అయితే, మీకు ఎటువంటి కంటెంట్ కావాలో అనేది అయితే ఒకసారి కామెంట్ చేస్తే నేనైతే ఆ ఒక టాపిక్ మీద అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా గైస్.